హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో ఏంటంటే మొన్నోసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయితే ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు అయితే చేసుకున్నాము. ఇంకా మా అక్క కూడా వచ్చింది, మా పిన్ని కూడా వచ్చింది. ఇక అందరం ఉన్నాం కదా, అరిసెలు అయితే కొంచెం తొందర అయిపోతుంది, ఎక్కువ మంది ఉంటే తొందర అవుతుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పి చేసుకున్నాము. నేను ఒక 2 days ఉన్నాము అక్కడ. పోయిన రోజు బియ్యం అయితే నానబెట్టేసుకున్నది మా అమ్మ. 3 కిలోల బియ్యం అయితే నానబెట్టింది, కొత్త బియ్యము. అరిసెలు అనేటివి కొత్త బియ్యంతో చేస్తారు. 3 కిలోల బియ్యంకి 2 కిలోల బెల్లము ఇట్లా కరిగించినాం. ఫస్ట్ కరిగించి దాంట్లో ఏమన్నా చెత్త అదేమన్నా ఉంటుందని చెప్పి ఇట్లా వడబోస్తున్నాము. ఇంకా వడబోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ గంజునంతా నీట్గా చేసి మళ్ళీ వడబోసిన బెల్లం పానకం అంతా మళ్ళీ ఆ గంజిలో వేసి మళ్ళీ పాకం వచ్చేదాకా పట్టాలన్నట్టు. ఇక్కడ మా అక్క, మా అమ్మ, నేను ముగ్గురం అయితే చేస్తున్నాం. ఇదైతే వడబోస్తుంది. ఇంకా వడబోసిందంతా మళ్ళీ అందులో చూడండి కొంచెం కొంచెము నల్లగా ఏమో చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇంకా అవి ఏంటంటే మనం తినేటప్పుడు పంటి కింద పడితే అంత రాళ్ళులాగా అనిపిస్తుంది కదా, అంత చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి బెల్లంలో, అందుకే వడబోసుకోవాలి. ఇంకా వడబోసిన దాన్ని అయితే మళ్ళీ అదే గంజిలో వేసి ఇంకా పానకం వచ్చేదాకా అయితే పట్టాలండి. పానకం రావడానికి దగ్గర ఒక 15 minutes అయితే పట్టింది. మనకి అరిసెలు అనేటివి ఈ పానకం వచ్చేదాన్ని బట్టే అవి మెత్తగా ఉంటాయా గట్టిగా అవుతాయా అనేది ఆధారపడి ఉంటుంది. పానకాన్ని అయితే జాగ్రత్తగా పట్టాలి. ఒక 4-5 సార్లు అయితే చూసినాము. మా అక్క అయితే టెస్ట్ చేస్తుంది అక్కడ, అంటే 4-5 సార్లు పానకం వచ్చిందా లేదా అని చెప్పి చూస్తున్నది. ఇంకా రాలేదు అప్పటికి. ఇంకా పానకం వచ్చేంత వరకే కలుపుతూనే ఉన్నది పాపం. అది అంటే కొంచెం కష్టమే అండి అరిసెలు చేయడము. ఇంకా పానకం రావడానికి అయితే టైం పడుతుంది, ఎందుకంటే బెల్లం అప్పుడే కరిగింది కదా, అదంతా దగ్గరికి రావాలి. ఈసారి ట్రై చేసింది, కొంచెం ఇంతకు ముందు దానికంటే కొంచెం బెటర్గానే వచ్చింది. ఇట్లా 4-5 సార్లు అయితే మా అక్క ట్రై చేసింది, చూసింది పానకం వచ్చిందా లేదా అని చెప్పి. ఇంకా రాలేదు అని మా అమ్మ ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం గడ్డలాగా ఇట్లా ముడితే ఇట్లా బిల్లలాగా కావాలన్నట్టు. ఇక్కడ మా అమ్మనేమో యాలకులు ఉంటాయి కదా, ఇలాచీని మంచిగా గింజలు తీసి మెత్తగా పౌడర్ లాగా అయితే చిన్న రోట్లో నూరుతుంది. అయితే ఈ నెయ్యి కూడా కరిగించి అయితే పెట్టుకున్నాము. మేము నెయ్యి ఎప్పుడు వేస్తామంటే ఇట్లా రావాలి, ఇట్లా ముద్ద కావాలన్నట్టు మనకు పానకం అనేది. ఇప్పుడైతే దంచుకున్న ఇలాచి పౌడర్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకున్నాము. ఇట్లా వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి. ఇంకా బాగాసేపు ఉంచినా మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అందుకే ఇంకా వెంటనే పిండి అయితే పట్టించుకొచ్చింది మా అమ్మ. ఒక 10 గంటలు అయితే బియ్యం నానబెట్టి నిన్న సాయంత్రం నానబెట్టి మళ్ళీ మార్నింగ్ ఒక 11 వరకు అట్లా పట్టించుకొచ్చింది. ఇంకా దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటా కలపాలండి. ఈ కలుపుడు కూడా గ్రేటేనండి. మనం పానకం పట్టింది ఎంత ఉంటుందో ఈ కలపడం కూడా అంతే, ఎందుకంటే ఘోరంగా గట్టిగా అవుతుంది పిండి. దాన్ని ఎంత జాగ్రత్తగా కలపాలి. చిన్న చిన్న ఉండలు అయితే అవుతాయి. ఇంకా ఉండలన్నీ పోయేంత వరకు ఒకరి తర్వాత ఒకరము ఇట్లా కలుపుతూనే ఉన్నాము. ఎంతైనా వాళ్ళే పాపం, మా అక్కనే ఎక్కువ చేసింది అందులో. కలపడం అయితే మా అక్కనే కలిపింది, కానీ చెయ్యి మాత్రం ఘోరంగా గుంజుతుందండి. అది ఇంతంత కలిపితేనే చెయ్యి వచ్చింది. ఇంకా మా అమ్మ మా అక్క అయితే కలిపిర్రు. ఇంకా పిండిని అయితే ఒకేసారి పోయకుండా ఇట్లా కొంచెం కలిసిన తర్వాత కలుపుకుంటా మళ్ళీ పోయాలన్నట్టు. ఒకటేసారి పోతే ముద్దలాగా అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత దాని మీద ఇంతకుముందు పిండి కలిపినాం కదా, ఆ పిండి మీద అయితే నెయ్యిని మొత్తం పోసి పెట్టుకున్నది మా అమ్మ, ఎందుకంటే మళ్ళీ పిండి అనేది గట్టిగా కాకుండా. ఇక్కడ ఇక చిన్న ఉండల్లాగా చేసి మనం పూరీలాగా ఒత్తుకోవాలి. మన కోలా అవసరం లేదండి, మనకు రొట్టె చేసుకునే కోలా అయితే అవసరం లేదు, చేతితోటే అద్దుకుంటూ వస్తాయి. చూడండి పూరీలాగా ఎంత పొంగినాయో, మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా వెంటనే కాలుతాయి ఇవి అరిసెలు అనేటివి. ఇవి చేయడము పిండి కలపడము ఎంతనో, ఇవి ఒత్తడం కూడా అంతే అండి. నేను ఓన్లీ కాల్చుకుంటూ అనలేసిన, ఇంకా మా అక్కనే మొత్తం ఒత్తింది. ఎప్పుడో మధ్యలో ఒక 4-5 ఒత్తిన నేను అంతే. 3 కిలోల పిండి మా అక్కనే ఒత్తింది.
ఈ అరిసెలకి మాత్రము ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే కొంచెం తొందర అవుతాయి, లేకపోతే ఒక్కరికి చేసుకోవాలంటే కొంచెం యాస్ట్ వస్తుందండి. ఇంకా చూడండి ఎంత పూరీలాగా మంచిగా పొంగుతున్నాయి. ఇదే విధంగా అన్ని పిండి కూడా చేసేసుకున్నాం మేము. టేస్ట్ మాత్రము బయట క్రిస్పీగా లోపల మెత్తగా మంచి నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి. ఇంకా ఇంత ఇవైతే చేసేసుకున్నాము. ఇంకా పిండి అయితే ఈ విధంగా ఉంది. పైన చూడండి నెయ్యి అయితే ఇట్లా పైననే పోసింది మా అమ్మ. ఇంకా మళ్ళీ నూనె పెట్టుకొని చేయాల్సిన పని రాలేదు. మొత్తానికైతే అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఎంతో సూపర్గా ఉన్నాయండి. కొంతమంది నువ్వులు అద్దుకుంటే చేస్తారు, ఇంకా మాకైతే అట్లా నచ్చావు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇట్లనే చేసేది. మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్